ఇంత మంచి కార్యక్రమాన్ని అంటే ఎంత బాధ్యతారహిత్యమైన ప్రతిపక్షమో ఆ ప్రతిపక్షం యొక్క బాధ్యత గురించి మనం మాట్లాడుకోక్కర్లా. ఎందుకంటే సమస్యల్ని ప్రస్తావించడానికి అసెంబ్లీకి కూడా రాని ప్రతిపక్షం ఈ దేశంలో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ ఎప్పుడన్నా అడపా ఒక అరగంట పావు గంట వచ్చినా కూడా ప్రజల సమస్యలు కాకుండా కేవలం తమ స్వార్థం తమ పదవుల కోసం విలువైన సభా సమయాన్ని కూడా వేస్ట్ చేసిన చరిత్ర కలిగిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే 2000 రూపాయలు లోకేష్ గారి అకౌంట్లోకి వెళ్ళినాయని చెప్పేసి చెప్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ మాటల మీద తాము నిలబడాలని చెప్పేసి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. ఏదైతే లోకేష్ గారు ఛాలెంజ్ విసిరారో దాని మీద వెంటనే చర్చకు కానీ లేదా చర్యలకు కానీ మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మీరు కూడా 13,000 ఇచ్చారు అంటే ఆ 2,000 కూడా ఏ విధంగా అయితే మద్యంలోనో ఇసుకలోనో ఏ విధంగా తీసుకున్నారో ఆ విధంగా తీసుకున్నారేమో మీరు కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ ప్రభుత్వం గతంలో కంటే కూడా ఎంతో మెరుగైన సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. దాదాపు 34,000 కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా దాదాపు 8,745 కోట్లు ఒక సంవత్సరానికే తల్లికి వందనం కానివ్వండి, దాదాపు 2,800 కోట్లు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే దీపం పథకం కానివ్వండి, 20వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభవ ఏదైతే ఉందో ఆ కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా లెక్క వేస్తే మీరు ఇచ్చిన దానికంటే కూడా చాలా ఎక్కువ మంది కుటుంబాలకి ఈ రాష్ట్రం ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాము. మీరేమిచ్చారో ఒకసారి ఆలోచన చేసుకోండి. 30,000 రూపాయలు యావరేజ్ మీద, అది కూడా మొట్టమొదటి సంవత్సరం తీసుకుంటే తక్కువ ఉంటుంది. సరాసరి 30,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు, 13,000 రూపాయలు అమ్మఒడి ఇచ్చారు, 43,000, 18,000 చేయూత ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా 61,000 రూపాయలు మాత్రమే. మేము ఈ రోజుకి 84,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి మీకు మనవి చేస్తామని నేను. రైతు భరోసా ఏదైతే 20వ తారీఖు ఇవ్వబోతున్నామో అది కలుపుకుంటే 104,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తాను. దీనికి అదనంగా మీరేం చేశారు? మేనిఫెస్టో భగవద్గీత, మేనిఫెస్టో బైబిల్, మేనిఫెస్టో ఖురాన్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో దానికి లిమిట్ అయిపోయి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని గాలికి వదిలేసిన మాట వాస్తవా కాదని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నేను మీ సంక్షేమ కార్యక్రమానికి ఒక గమ్యాన్ని ఎక్కడైనా సరే చూపించారా ప్రజలకని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు విద్యా దీవెన ఇచ్చారు, లేదా అమ్మఒడి ఇచ్చారు. ఈ అమ్మఒడి విద్యా దీవెన ద్వారా చదువుకున్న పిల్లలు భవిష్యత్తు ఏమిటో ఏ రోజైనా ఆలోచించారా అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతున్న పరిస్థితుల్లో ఈ లక్షలాది మంది చదువుకుని బయటకు వస్తున్న యువతీ యువకులకి ఆధారం ప్రైవేట్ రంగం అనేది తెలియని ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా పెట్టుబడులు వచ్చినాయా? గత ప్రభుత్వంలో ఉన్న పెట్టుబడిదారులే రాష్ట్రం నుంచి పారిపోయారు. అశోక్ లేలాండ్ కానివ్వండి, హెచ్ఎస్బిసి కానివ్వండి, లేదా అమర్ రాజా కానివ్వండి, ఇంకా అనేక కంపెనీలు మహాప్రభు మేము ఈ రాష్ట్రంలో పనిచేయలేమని చెప్పేసి పారిపోయిన పరిస్థితుల నుంచి ఈరోజు ఇప్పటికే 7 లక్షల కోట్ల రూపాయలు, 6.5 లక్షల నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి వాటి ద్వారా పనులు కూడా ప్రారంభించి 2 సంవత్సరాల్లో 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఒక గమ్యాన్ని చూపిస్తూ ఉన్నాం. మా ప్రభుత్వంలో తల్లికి వందనం ద్వారా కానివ్వండి, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా కానివ్వండి, చదువుకునే పిల్లలకి భవిష్యత్తు ఏర్పాటు చేస్తానికి మేము అమ్మఒడి ఇచ్చాం. ఈ పిల్లలందరికీ కూడా వీళ్ళకి రేపు గ్రాడ్యుయేషన్ కూడా చేస్తారు. ఈ తల్లిదండ్రులు కష్టపడి పచ్చడన్నం తినక ఈ పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే సహకారంతో అదనంగా చదివిస్తారు. చదివించిన తర్వాత డిగ్రీ చదివి బయటకు వచ్చిన తర్వాత ఆ తల్లిదండ్రులు వీళ్ళకైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశాన్ని శక్తి వాళ్ళకు ఉంటుందేమో ఓసారి ఆలోచన చేయండి. చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. గత ప్రభుత్వం ఏం చేసింది? ఎక్కడన్నా పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేసినట్టు మీరందరూ కూడా ఎక్కడన్నా ఒక దాఖలా ఇవ్వగలరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. ఈరోజు అట్లా కాకుండా ఈ పిల్లలు చక్కగా చదువుకుని గ్రాడ్యుయేషన్ పూర్తి అయ్యేటప్పటికీ వీళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం. అంతేకాదు వీళ్ళకి చదివిచ్చేసి
మేము మా బాధ్యత అయిపోయింది, మేము తల్లికి వందనం వేసేసాం, ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చేసామని చెప్పేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తలా. మీరు ఏ విధంగా అయితే బటన్ నొక్కేసి 4 గోడల మధ్యలో కూర్చున్నారో మేము ఆ విధంగా సిద్ధంగా లేం. ఈ పిల్లలకి కరికులంతో పాటు స్కిల్స్ నేర్పిస్తానికి కూడా మేము పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నాం. స్కిల్ సెన్సస్ తీసుకుని ఏ కుటుంబానికి ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయని ఆధారం చేసుకుని వారిని వ్యాపారవేత్తలుగా మార్చడానికి కానివ్వండి, ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించి ఈ చిన్నారులందరికీ కూడా భవిష్యత్తు మీద మరి ఒక భవిష్యత్తు కోసం పునాది వేస్తున్నామని చెప్పేసి కూడా మనం చేస్తూ ఉన్నాను. మేమందరం కూడా మరి లోకేష్ గారు 6 పాలసీస్ ద్వారా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కూటమి ప్రభుత్వానికి సూచనలు చేయటం, దాంట్లో ముఖ్యంగా స్త్రీ శక్తి అని చెప్పేసి స్త్రీలకి అత్యంత ప్రాధాన్యతమైన స్థానం కల్పించడం మనందరం కూడా చూసాం. మహానాడులో స్త్రీలకి అందరికీ కూడా సమాన హక్కు ఉండాలి. ఆస్తిలో ఏ విధంగా అయితే హక్కు కల్పించిందో తెలుగుదేశం ప్రభుత్వం, ఉద్యోగ అవకాశాల్లో కూడా, రాజకీయ అవకాశాల్లో కూడా వాళ్ళకి సమాన హక్కు కలగాలి. ఆర్థిక స్వాతంత్రం కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఆఖరికి గృహ పనుల్లో కూడా, ఇంటి పనుల్లో కూడా మగవాళ్ళు వాళ్ళతో షేర్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా గాజులు వేస్తాం, చీర పంపిస్తామని కించపరిచే విధంగా, మహిళలు కించపరిచే విధంగా మాట్లాడకూడదు అని ఒక ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటే ఈ ప్రభుత్వం మీరు ఏ విధంగా చేస్తారో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తాను. మహిళల్ని ఎంత నీచంగా వాళ్ళని అవమానపరిచే విధంగా మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేస్తే మీ మైండ్ సెట్ ఏమిటో కూడా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు అంటున్నారు కేసులు పెడుతున్నారు అదని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ సామాన్యుడికైనా సరే ఎవరినైనా సామాన్యులు వేధించే విధంగా ఎవరి మీద కేసులు పెట్టామా మేము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సామాన్యులు ఎక్కడ వేధించలా. కార్యకర్తలు వీళ్ళు వైసీపీ వాళ్ళు కాబట్టి మీరు చేసినట్లు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఎక్కడ కూడా మేము వేధించటంలా. ఎక్కడైనా కేసులు ఇస్తే ప్రభుత్వం పెట్టిన కేసులు కాదయ్యి. ప్రభుత్వం పెట్టినా మీరు చట్టాన్ని వ్యతిరేకించి చట్టాన్ని మోసం చేసి మీరు చేసిన పనుల మూలంగానే మీ మీద కేసులు వచ్చి మీరు చర్యలు తీసుకుంటున్నారు. ఈరోజు ఏదో ఒక చిన్న దాంట్లో సుప్రీంకోర్టు వచ్చేదానికి ఒక పత్రికలు చాలా పెద్దది వేశారు. కానీ ఇప్పటికీ ఒక్క వ్యక్తి విషయంలో సుప్రీంకోర్టు అరెస్టు కరెక్ట్ కాదని చెప్పినా మీకు సంబంధించిన వ్యక్తులు అనేక మంది సుప్రీంకోర్టు దాకా వెళ్ళేసి ఎక్కడ కూడా బెయిల్ పొందలేని పరిస్థితులు కూడా మనం చూసాం. దాని గురించి కాకుండా కేవలం ఒక వ్యక్తి గురించి ఎంత మీరు ప్రచారం చేసుకుంటారో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. కేవలం మీరు అబద్ధాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళి మీరు చేసింది ఏమీ లేదని చెప్పేసి ఈరోజు రుజువైంది. కాబట్టి మీరు సంక్షేమం ఎంత చేశారో దానికి ఇంకా ఎక్కువగా మీరు దోపిడీ చేశారు, ఈ రాష్ట్రానికి నష్టం చేశారు అనే విషయం ఈరోజు కరెక్ట్ బట్టబయలు అయిపోయింది. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చడానికి మీరు ఇటువంటి రాతలు రాస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం కొన్ని లక్ష్యాలతో ముందుకు వెళ్తూ ఉంది. గమ్యం లేకుండా మీలాగా పరిపాలన అనుభవరాహిత్యంతో మేము పనిచేస్తలా. విజన్ 2047లో సాధించడానికి కాదు, అది సాధించడం కోసం 2029 లోపల మేము ఏమేమి చేయాలో లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకెళ్తున్నాం. 15% డెవలప్మెంట్తో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను.